కుండపోత వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలమవుతుంది. రుతుపవనాల తీవ్రతకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తోడవడంతో పలు రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో అనేక నగరాలు, గ్రామాలు నీట మునిగాయి. మరోవైపు భారత వాతావరణ శాఖ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఒడిశా సహా పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానాలోని యమునా నగర్, అంబాలా, కురుక్షేత్ర జిల్లాలోనూ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, బీఎస్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 16,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పర్యాటక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు రికార్డుల స్థాయిని సృష్టిస్తున్నాయి. 1949 తర్వాత ఆగస్టు నెలలో 43.13 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పుడే నమోదైంది. ఈ భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి అనేక రోడ్లు, యాత్రా మార్గాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటు ఒడిశాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భువనేశ్వర్, కటక్ వంటి నగరాలు నీటిలో తేలియాడుతున్నాయి. మల్కంగిరి జిల్లాలోని మోటు వద్ద కుంగూర్కొండ వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల రోడ్డు మార్గం పూర్తిగా తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.